వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట, పెద్దాపురంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సామర్లకోట పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కటింగ్ చేసి, పార్టీ ఆవిర్భావ వేడుకలకు వైసీపీ నాయకులతో కలిసి నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి, పెద్దపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని వైఎస్ఆర్ విగ్రహాలకు దొరబాబుతో సహా నేతలంతా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమం, దివ్యంగ ఆశ్రమాల్లో పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు పాగా సురేష్ కుమార్, ఉబజాన్ మోజెస్, గోకిన సునేత్రదేవి, ఆవల లక్ష్మీనారాయణ, ఎరసమల్ల సాయి సత్యనారాయణ, కరణం భాను, సేపని రూప సురేష్, పాలకి కుసుమ చంటి బాబు, తలారి దొరబాబు, రెడ్డి లోవకుమారి, వాసు, చిట్టమణి శ్రీనివాస్, మేక శ్రీను, వారా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం 16 సంవత్సరాల క్రితం ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడుగుదొడుకులు ఎదుర్కొన్నా సరే ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, విశ్వసనీయత విలువలతో కూడిన రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 సంవత్సరాలు 11 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల పక్షాన్ని నిలబడి ఈ రోజు 16వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ముందుగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన ఈరోజు ప్రజలందరూ కూడా బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. ప్రజలందరికీ సేవ చేయాలి అని కులాలకి, మతాలకి, రాజకీయాలకి లేకుండా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేసి అటు విద్యార్థులు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ఇటు మహిళలు అవ్వచ్చు, అటు రైతులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నో హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 19 నెలల పరిపాలనలో ఈరోజు విద్యార్థులే కాదు, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతులకి యూరియా లేదు, రైతులు భరోసా లేదు. ఈరోజు సందర్భం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో 31 లక్షల మందికి పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని చూస్తే ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలను పక్కన పెట్టి ఈరోజు 99 పైసలకే ఈరోజు భూమి కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అలాగే నాయకులు కూడా, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా
శిక్ష పడేలా చేస్తామని, అలాగే ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా మేము అందరం కూడా ఒకటే మాట, విశ్వసనీయత విలువనీయత కూడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా మరలా అధికారంలో వచ్చే వరకు మేము అందరం కూడా పోరాడుతామని ఈ సందర్భంగా